సవాళ్లు ప్రతి సవాళ్లతో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వాతావరణం వేడెక్కింది. అహోబిలం మఠంలో తలనీలాలు విక్రయించకుండా ఎమ్మెల్యే అఖిలప్రియ అడ్డుపడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే ఈ అంశంపై దేవుని ముందు ప్రమాణం చేసేందుకు అహోబిలం రావాలని గంగులకు సవాల్ విసిరారు. వైసీపీ టీడీపీ పార్టీల నేతలు వెనక్కి తగ్గకపోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ నేతలను పోలీసులు నిలువరించడంతో ఉద్రిక్తత తగ్గింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం రాత్రి అహోబిలం మఠం తలనీలాలను చెన్నైకి చెందిన గుత్తేదారు సంస్థకు అప్పగించేందుకు ఆలయ సిబ్బంది వాహనంలో తీసుకెళ్తుండగా ఎమ్మెల్యే అఖిలప్రియ సోదరుడు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో ఇరు పార్టీ నేతల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అహోబిలంలో తలనీలాలను విక్రయించకుండా టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అడ్డుకుంటున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అక్రమాలు నిరూపించడానికి అహోబిలం మఠానికి ఇవాళ సాయంత్రంలోగా రావాలని సవాల్ విసిరారు. ఆళ్లగడ్డ నుంచి నేరుగా సాయంత్రం 5 గంటలకు అఖిలప్రియ అహోబిలం మఠానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే అఖిలప్రియ సవాల్తో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని ఆళ్లగడ్డ నుంచి అహోబిలం మఠానికి పెద్ద సంఖ్యలో అనుచరులతో వెళ్లేందుకు యత్నించారు. ఈ సమయంలో ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. అహోబిలం వెళ్తే ఘర్షణ మరింత పెరుగుతుందని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు పోలీసులు వైసీపీ నేతలను నిలువరించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగింది. వీడియో